పవన్ కళ్యాణ్ గారు వారు ఈరోజు పరిస్థితి మనకు తెలుసు అందరికీ. ఎన్నికల సమయం, మంగళగిరి వెళ్ళాల్సిన కూడా ఉంది, రాష్ట్రంలో వెళ్ళాల్సిన పనులు ఉన్నప్పుడు కూడా మనం వస్తున్నామని చెప్పి యువత పార్టీలోకి ఉండాలి, మీరు వస్తున్నారని చెప్పేసి మన మీద గౌరవంతో గాజువాక పైన మనందరి పైన ఒక మంచి ఆలోచనతో వారి సమయాన్ని కేటాయించారు. మనం అందరం కలిసి యువతకి ప్రాధాన్యత ద్వారా అధ్యక్షుల వారు సొసైటీని మార్పులు తీసుకురావాలన్నటువంటి ప్రధాన లక్ష్యం. దాంట్లో భాగంగానే గాజువాక నుంచి మనందరం యువకులు జాయిన్ అవుతుంటే దాన్ని అధ్యక్షుల వారు అయితే ఏదో ఆశించో లేకపోతే ఇవాళ రేపో ప్రయోజనం పొందడానికో అట్లాంటిది కాకుండా ఒక భవిష్యత్తు పునాది లాంటిది సొసైటీ మార్పు రావాలన్నది ఆయన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో మనం ఆ ప్రయాణంలో భాగస్వాములుగా అవడం ద్వారా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచన, ఎక్కువ మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన, దాని ద్వారా అలాంటి రాజకీయాలు చేయాలి తప్ప ఏదో కమర్షియల్ థాట్తో కానీ లేదంటే స్వార్థ రాజకీయాలకు కానీ లేక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి లక్ష్యం కాకుండా సొసైటీ యాక్సెప్ట్ చేసే విధంగా సమాజానికి దిక్సూచిలాగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కాబట్టి దాంట్లో మనం కూడా ప్రయాణం చేస్తే మనం ఒక మంచి సొసైటీని తయారు చేస్తాం చుట్టుపక్కల అనేటువంటి లక్ష్యంతో మనందరిని కూడా ఇవాళ అధ్యక్షుల వారి నేతృత్వంలో జాయిన్ అవుతున్నాం. మనస్ఫూర్తిగా మనం జనసేనలో కావాలి పార్టీ పెట్టినప్పుడు నడుపుతున్న విధానం కానీ ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి పెట్టాను తప్ప ఏదో ఒక తక్కువ సమయంలో లబ్ధి పొందేద్దాం అన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచి చాలా అవగాహనతో వచ్చిన రాజకీయాల మీద, అందువల్ల నాకు ఒడిదుడుకులు తీసుకున్నాను. అలాగే మీరు నన్ను నమ్మి వస్తున్నందుకు, మీరు నన్ను అర్థం చేసుకొని వస్తే నాకు మళ్ళీ తాను అంటే మీరు నన్ను 10 మందికి మేలు చేసేవాడిని తప్ప హాని చేసేవాడిని కాదు. అలాగే ఇలాంటి కక్షపూరిత విషయాలు కూడా నేను చేయను. సాధ్యమైనంత వరకు చాలా సమన్వయంతోనే ముందుకు తీసుకెళ్తాను. అందుకే మీరు మనస్ఫూర్తిగా మనకి గాజువాక లాంటి దాంట్లో ఎక్కువ పెద్ద నియోజకవర్గం మీలాంటి నాయకుల సహకారం చాలా అవసరం. 10 మందికి దానికి మరింత చేరువవ్వాలి, ప్రజలకి వాళ్ళ అవసరాలు తీర్చాలి. అందుకని మీరు మనస్ఫూర్తిగా మీరు వచ్చి దీన్ని నిజంగా నేను కోరుకుంటున్నది కూడా ఏంటంటే మనందరం సమిష్టిగా కృషి చేస్తే కానీ మన స్థానిక నియోజకవర్గాలు కానీ మనకున్న రాష్ట్ర సమస్యలు కానీ ఇవన్నీ చాలా బలంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, హ్యాండిల్ చేయవచ్చు. అలాగే బీజేపీ అలయన్స్ కూడా అది చాలా తక్కువ షార్ట్ టర్మ్లో వచ్చింది కదా, ఒక 6-7 సంవత్సరాలు. మీకు 2007 నుంచి నాకు బీజేపీ నాయకులు చాలామంది తెలిసిన జావేడ్కర్ గారు కానీ వీళ్ళందరూ కానీ. సో అక్కడి నుంచి వస్తున్నప్పటికీ పీఆర్పీ టైంలో మనం ముందుకు తీసుకెళ్ళలేదు దాన్ని. అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా మన అలయన్స్ పెట్టుకుంది, మన దెబ్బతిన్న తర్వాత కూడా వాళ్ళు అలయన్స్ ఎందుకు పెట్టినారంటే మనం రాష్ట్రానికి ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ ఫోర్స్ ఇది అలయన్స్ అవుతుంది, చాలా బలపడుతుంది. అలాగే వాళ్ళకి మంచి పటిష్టమైన యంత్రాంగం ఉంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి నాయకత్వం బలమైన అంటే బయటికి ప్రజలందరూ ఏకం చేయగలిగే నాయకత్వం తక్కువ స్థాయిలో ఉన్నారు. కాబట్టి మనకి అది ఉండటం వల్ల ఏంటంటే ఈ రెండింటి పరస్పరం మనందరికీ లబ్ధి అవుతుంది, ఇద్దరికి లబ్ధి అవుతుంది దృష్టితోటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో మనం భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది. అందుకని మనందరం ఇది చాలా క్రూషియల్ టైమ్స్. నేను కూడా మిమ్మల్ని ఎలా చూస్తున్నానంటే మీతో ఒక 40 సంవత్సరాల ప్రయాణం చూస్తాను. ఎందుకంటే మరి 1980 నుంచి వచ్చిన నాయకులు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ రిటైర్మెంట్, సెమీ రిటైర్మెంట్. ఇప్పుడు మీలాంటి కొత్త రక్తం రావాలి రాజకీయాల్లో. అందుకనే నేను గోవింద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తుంటే నేను ఎందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానంటే, కాకపోతే నేను ఏమనుకుంటానంటే ఇది నన్ను ఇంకొక పొలిటికల్ పార్టీలో చూడదు, లేదా మిమ్మల్ని లాస్ట్ మినిట్ నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు నన్ను నమ్మి వచ్చినప్పుడు మనం చేసే శక్తి, మనం నమ్మి వచ్చి మీరు పనిచేసి వచ్చే శక్తి ఎక్కువను అది. అంతేగాని నేను షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం నన్ను దయచేసి అలా దృష్టిలో చూడకండి. మనస్ఫూర్తిగా నేను మీకు ఇవ్వాల్సినంత గుర్తింపు కానీ మీకు ఇవ్వాల్సిన నాయకత్వానికి అంత ఎలాంటి పటిష్టం చేయాలో మీకు అవన్నీ దయచేసి చెప్పండి. మన పెద్దలు తాతారావు గారు దయచేసి చెప్పండి. అలాగే నేను వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి నేను ప్రత్యేకించి మీ అందరికీ చూస్తాను.
అలాగే గోవింద్ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. ట్రస్ట్ స్టార్ట్ చేసి 3000 మందికి ఆయన ఇతోధికంగా సహాయపడుతున్నారంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిజంగా సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలా పెద్ద స్థాయి నాయకులు మనస్ఫూర్తిగా నేను